ఈ 3 దేశాల పర్యటన వెనకాల ఏమి ఉంది అంతరార్థం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చైనాని ఆపడానికి, చైనాకి చెక్ పెట్టడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. చాలా ప్రధానమై ఈ చైనాకి చెక్ పెట్టడం, కొత్త ఎయిర్ బేసులు, కొత్త మిలిటరీ బేసులకి భారతదేశం తయారవుతుందా, ట్రై చేస్తుందా అనేది కూడా బలం చేకూర్చే ఒక విషయం ఉంది. దీంతోపాటు ఒక్కో దేశంలో మోడీ గారు నేర్పే దౌత్యం ఎలా ఉండబోతుంది, ఏ ముఖ్యోద్దేశంతో ఏ దేశాలు వెళ్తున్నారో మనం మాట్లాడుకోవాలి. ముందుగా మనం చెప్పవలసింది ఇథియోపియా అనేది ఆఫ్రికా పైన ఉంటుంది, నార్థన్ ఆఫ్రికాలో. అదేంటంటే చాలా కీలకమైన వ్యూహాత్మకమైన ప్లేసులో ఇథియోపియా ఉంటుందండి. ఇథియోపియా ఇప్పుడు ఆఫ్రికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అది గుర్తుపెట్టుకోవాలి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇండియాలాగా అభివృద్ధి చెందుతుంది ఇథియోపియా ఆఫ్రికాలోనే. తర్వాత సెకండ్ హయ్యెస్ట్ పాపులస్ కంట్రీ. తర్వాత ఆఫ్రికన్ యూనియన్ 54 దేశాల కూటమి హెడ్ క్వార్టర్డ్ ఈ అడిస్ అబాబా ఇథియోపియా క్యాపిటల్లో ఉంటుందన్నమాట. అంటే ఇథియోపియాతో సంబంధాలు మనకు చాలా కీలకం. 2, ఇథియోపియా ఆఫ్రికన్ హార్న్ దగ్గర జిబౌటి దగ్గర ఉంటుంది. ఈ జిబౌటిలో చైనా యొక్క ఎయిర్ బేస్ రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది, నేవల్ బేస్ ఓపెన్ చేశారు జిబౌటి పక్కన. కాబట్టి ఇథియోపియాలో మనకి చాలా దౌత్యపరమైన సంబంధాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఇథియోపియా రెడ్ సీ దగ్గర ఉంటుంది, తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం రెడ్ సీ, గల్ఫ్ అంటే ఇటు ఈస్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ యొక్క